Hello, welcome once again. It is OOPS interview preparation playlist లో fourth question. What are the main features of OOPS? సో మెయిన్ ఫీచర్స్ ఆఫ్ OOPS వచ్చేసి మొత్తం 4 మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. అంటే బేసికల్లీ ఈ క్వశ్చన్ని ఈ 4 ఫీచర్స్ కలిపి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తే చాలా బాగుంటుంది. ఫీచర్స్ అన్ని చెప్పినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి మనం రియల్ టైం ఇంప్లిమెంటేషన్ కూడా బాగా చేస్తామని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో నేను ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ని ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే కార్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక కార్ని తీసుకుందాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే కార్కి మెయిన్ క్లాస్ వెహికల్ అంటే ఎందుకంటే సపోజ్ వెహికల్ క్లాస్లో గెట్ నెంబర్ ఆఫ్ వీల్స్ అన్న ఫంక్షన్ అనుకోండి. ఆ గెట్ నెంబర్ ఆఫ్ వీల్స్ అనే ఫంక్షన్ని మనం కార్ క్లాస్లో మళ్ళీ సపరేట్గా రాయక్కర్లేదు. ఎందుకంటే రెండిట్లో వీల్స్ అని రిటర్న్ చేస్తుంది. కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోడ్ని మనం ఇన్హెరిట్ చేసుకొని మనం తగ్గట్టు మాడిఫై చేసుకోవాలి. సో మనం కార్ క్లాస్కి కోడ్ రాసేటప్పుడు బేసికల్లీ చెప్తున్నాను. కార్కి కోడ్ రాసేటప్పుడు వెహికల్ నుంచి మనం కొన్ని ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. అంటే వెహికల్కి యాక్సిలరేషన్ దొరికితే స్పీడ్ పెరిగింది, అది ఒక ప్రాపర్టీ, దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. కార్లో కూడా అంటే వెహికల్కి బ్రేక్ వేస్తే బండి ఆగిపోయింది, అది ఒక ప్రాపర్టీ, దాన్ని మనం కార్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో అలా మనం వెహికల్ యొక్క ప్రాపర్టీస్ మన కార్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో అది ఇన్హెరిటెన్స్. తర్వాత ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ తెలుసు కదా, కోడ్ని డేటాని రెండింటిని ఒకే చోట కలిపి పెట్టడం, దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. దీనికి కార్తో సంబంధం లేదు, జస్ట్ మామూలుగా చెప్పేయండి. తర్వాత పాలిమార్ఫిజం అంటే కార్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఒక కార్ ఉంది. కార్కి బయట వైట్ పెయింట్ వేసి లోపల మంచిగా ఏసీ ఉంటే దాన్ని అంబాసిడర్ కార్ అంటారు. అదే ఒక కార్కి పైన రూఫ్ లేకపోతే రూఫ్లెస్ కార్ అంటారు. అంటే అదే ఒక కార్కి కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేదాన్ని రేసింగ్ కార్ అంటారు. అంటే కొంతమంది కార్స్ని మాల్ ట్రాన్స్పోర్టేషన్, డైలీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడతారు. ఇంకొంతమంది కార్స్ని రేసింగ్ కోసం వాడతారు. అలా మన అవసరాన్ని బట్టి మనం కార్ని వేరే ఫార్మ్స్ వాడతాము. కొంతమంది కార్స్ని షాప్ చేయడం కోసం వాడతారు. సో అలా మన ఇష్టం వచ్చిన దాన్ని బట్టి మనం కార్ని వేరే ఫార్మ్స్ లో వాడతాము. సో అది పాలిమార్ఫిజం ఒక ఎగ్జాంపుల్ కి చెప్పుకోవచ్చు. తర్వాత డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ప్రపంచానికి కావాల్సినంత వరకే చూపించాలి, వాళ్ళకి ఎక్కువ చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు దానికి రెప్లికా చేసేయచ్చు. సో ప్రపంచానికి కావాల్సినంత వరకే చూపించాలి. సపోజ్ టెస్లా వాళ్ళు వాళ్ళ మోడల్ వాళ్ళ కార్ని ఎలా తయారు చేశారో అందరికి లీక్ చేసేస్తే ప్రతి ఒక్కరు దాన్ని మోడల్ చేసేస్తారు. సో వాళ్ళు బేసికల్ లీక్ చేయరు. అలాగే అందుకని డేటా అబ్స్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి కార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే కార్ గేర్ మారిస్తే మనకి యాక్సిలరేషన్ చేంజ్ అవుతుందని తెలుసు, కానీ యాక్సిలరేషన్ ఎలా చేంజ్ చేయొద్దని ఇంటర్నల్ మెకానిక్స్ మనకు తెలీదు. సో అది డేటా అబ్స్ట్రాక్షన్. సో ఫైనల్లీ ఇవి 4 ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ లో మెయిన్ ఫీచర్స్ ఇవే అనమాట. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు ఒక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ అనే కాదు, మీకు ఏ ఎగ్జాంపుల్ నచ్చితే ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా చెప్పినట్లయితే వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.